డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కొన్ని తెరచాటు రాజకీయాలకు తెర తీస్తోంది అని కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇలాగ తెరచాటు రాజకీయాలు అని దేనిని సంబోధిస్తున్నారు అనంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పోస్టింగుల వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డికి విధేయంగా ఉన్న అధికారులకి విస్తృతంగా పెద్ద స్థాయి పోస్టింగులు రావటం, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ టీడీపీనో జనసేననో బాగా ఇబ్బంది పెట్టిన ఈ అధికారులు ఇప్పుడు మంచి పోస్టింగులు ఎలా ఉండగలుగుతారు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆ జైళ్ళ శాఖ డిఐజీగా ఉన్న రవికిరణ్ రెడ్డికి ఇప్పుడు టీటీడీలో విస్తృతంగా చాలా పెద్ద స్థాయి పోస్టు వచ్చింది. అలా పోస్టు రావటం వెనుక ఈ బీజేపీ యొక్క తెరచాటు రాజకీయం ఉంది. విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ తాలూకు వ్యవహారాలన్నింటినీ నడిపించాలంటే తమకు అనుకూలమైన అధికారులు ఉండాలి. ఇంతకు ముందంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళు. అప్పట్లో బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం వేరే. అంతా జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నా కూడా వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. టీడీపీ జనసేన, ఎస్పెషల్లీ జనసేనని తీసేస్తే టీడీపీని మాత్రం బీజేపీ ఇంతకు ముందు టార్గెట్ చేసిన అంశం మనకు బాగా తెలిసిందే. అలాంటి దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారా అని అనుమానాలు ప్రబలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఏదైనా మొక్కై వంగనిది మానై వంగదు అనేది నానుడి. ఇది ఈ కాలం ఇప్పుడే మొక్కగా ఉన్నప్పుడే పీకవతల పారేస్తే తప్ప టీడీపీకి ఇది ఒక చాలా చెడ్డ సంకేతం లాగా భావించాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో ఇది వాళ్ళ పాలిట ఒక గుండ్రాయి లాగాను గుణపం లాగాను తయారయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల విశ్లేషణ. ఇక జగన్మోహన్ రెడ్డికి విధేయంగా పనిచేసిన వాళ్ళు వీరభక్త అధికారులు మొత్తానికి ఇప్పుడు విస్తృతంగా పెద్ద స్థాయి పోస్టింగులు వస్తున్నాయి. ఏదో 16 మందిని విఆర్లో పెట్టారు, డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు అని మరి టీడీపీ మీడియా కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు వీరోచితంగా జబ్బలు జరుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా చంద్రబాబు నాయుడు ఏమీ వదిలిపెట్టలేదు, ఎవరిని అందరినీ బాగా మడత పెట్టేశాడు అని లోకేష్ రెడ్ బుక్లో ఉన్న ఈ అధికారులందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాడు అనటానికి ఇదే నిదర్శనం అని చెబుతున్న వాళ్ళకి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఈ రవికిరణ్ రెడ్డికి ఎలా వచ్చింది? ఎస్పెషల్లీ ఈ రవికిరణ్ రెడ్డి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాడు అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ ఆత్మ విమర్శ మీరే చేసుకోండి. మమ్మల్ని విమర్శించడం తర్వాత మాకు అందే సమాచారాన్ని బట్టి, మాకున్న అంచనాలు బట్టి మేము చెబుతాము. మరి ఈరోజు ఏదైనా దానికి చర్యలు తీసుకుంటే మీకే ఉపయోగం తప్ప మాకేమీ లేదు. మాకు కంఠశోష తప్ప, మీ చేత తిట్లు తింటాం తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ జైలు మీద డ్రోన్లు ఎగిరాయి. ఎవరు ఆధ్వర్యంలో ఎగిరాయండి? ఈ డీజీపీ రవికిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కదా, డిఐజీ రవికిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో కదా. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ లేఖ ఒకటి కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఒక లేఖ రిలీజ్ చేస్తే అది ఫేక్ లేఖ అని ప్రెస్ మీట్లు పెట్టి వాపోయిన అధికారి ఈ రవికిరణ్ రెడ్డి. ఇప్పుడు ఇతనికి టీటీడీలో ఎంత ముఖ్యమైన పోస్ట్ ఎలా వస్తుంది? దీని అంతటికి కారణం ఎవరు? మీకు చాప కింద నీరులాగా మీ కింద మంట పెట్టడానికి బీజేపీ విస్తృత ప్రయత్నం చేస్తోంది అని అనటంలో ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ బీజేపీని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి. అసలు ఈ విషయం తెలియక ప్రవీణ్ ప్రకాష్ ముందుగానే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, వీఆర్కి నాకు అనుమతించండి అని ఆయన ఒక లేఖ పంపిస్తేను దాన్ని జీవో కూడా చేశారు. ఆయన విధులు ఇక సెప్టెంబర్ 30 వరకే అనేది కూడా తేలిన తరువాత ఇప్పుడు అసలు విషయం తెలుసుకొని ఆయన గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాల సర్వీస్ని వదులుకొని ఆయన వీఆర్ తీసుకున్నాడు. కానీ మనం కూడా బీజేపీతో అంటకాగితేనో ఇతర పార్టీలతోటి ఉన్న సంబంధాల్లో అసలు కేవలం బీజేపీని నిందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ టీడీపీలో కూడా చాలామంది నాయకులు
ఇలాంటి వాళ్ళందరికీ వత్తాసు పలుకుతూ ఉన్నారు. వాళ్ళందరి ప్రోద్బలంతో ఎన్నో రకాలైన ఈ అధికారులు మొత్తం ఆనాడు జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని ఉపయోగించుకుని మాలాంటి వాళ్ళ మీద సైతం కేసులు పెట్టి ఎంతోమందిని వేధించి రంగనాయకమ్మ లాంటి ఒక వృద్ధురాలు ఒక పోస్టుని ఫార్వర్డ్ చేసిన పాపానికి ఆవిడ సిఐడి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదా? అనునిత్యం ఈ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు విధానాలు మొత్తాన్ని ఎండగడుతున్నందుకు మా నాన్న కాటా సుబ్బారావు యాక్సిడెంట్లకు గురయ్యి కాళ్ళు విరక్కొట్టుకోవాల్సిన పరిస్థితి రాలేదా? ఇదంతా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాలని ఎదిరించటం కోసమే మేమందరం చేశాం. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికిన ఈ అధికారులు, మా మీద అందరి మీద కేసులు పెట్టిన ఈ అధికారులు మళ్ళీ ఇప్పుడు విచిత్రంగా పెద్ద పెద్ద పోస్టుల్లో కనిపిస్తున్నారు అని అంటే ఏమిటి దానికి అర్థం? ఎలా తీసుకోవాలి? ఈ విషయాల మొత్తాన్ని ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది? దీంట్లో కేవలం బీజేపీనే నిందించాల్సిన అవసరం లేదు. టీడీపీ నాయకుల్లో కూడా చాలామంది వాళ్ళందరి దగ్గర ఆమ్యామ్యాలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ సహాయం చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు అని అంటే ఏమాత్రం ఆశ్చర్యం కలగటం లేదు. 2014-19లో జరిగిన ఏ సోకాల్డ్ ఏ అవినీతి అయితే ఉందో అది ఈరోజు కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఎస్పెషల్లీ టీడీపీ నాయకులు కూడా ఇలాగనే చేస్తూ ఉన్నారు. రీచ్ల్లో ఉన్న ఇసుక మీద నియంత్రణ లేకపోవటం మూలాన అత్యధికంగా విస్తృతంగా దొంగచాటుగా వ్యాపారం మొదలుపెట్టేశారు. ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్లు చేయటం, బార్లు అన్నిటినీ ఎవరెవరు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారో అలాంటివన్నీ తిరిగి వీళ్ళు స్వాధీనం చేసుకోవటం, లిటిగేషన్లో ఉన్న ఈ ఆస్తులు మొత్తాన్ని మేము సరి చేస్తామని వీళ్ళు దాన్ని పంచాయతీలకు దిగటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టే మరి ఈరోజు బీజేపీకి ఈ అవకాశం దక్కింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రబలంగా వెలిగిపోయిన అధికారులు మొత్తం అధికారం మొత్తం మాదే అనుకునే వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టింగుల్లో ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడిని సైతం వేధించిన అధికారి ఈ రవికిరణ్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితుల మీద కావచ్చు, ఆయన బరువు తగ్గడం విషయంలో కావచ్చు, ఆయన సెల్ చుట్టూతా పెన్ కెమెరాలు పెట్టుకున్న తిరిగిన ఖైదీలు కావచ్చు, ఇదే చంద్రబాబు నాయుడు మీద అసాల్ట్కు దిగిన నక్సలైట్లు ఆ సెల్ చుట్టూతా తిరిగిపోవటం కావచ్చు, చంద్రబాబు నాయుడే స్వయంగా ఆరోపించాడు. అయినా కూడా ఆ డిఐజీకి ఇప్పుడు పెద్ద పోస్టింగ్ వస్తుందంటే ఏమిటి అర్థం? ఎక్కడ లొంగిపోతున్నారు అనేది కదా అర్థం. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కట్టుదిట్టాలు చేయకుండా ఎవరి పాటిన వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ మా బలం పెంచుకుంటాం, అవసరమైతే వీళ్ళను కూడా పక్కకు నెట్టేస్తాం అనుకునే లాంటి వాళ్ళు ఇప్పుడు కూటమిలో కూడా ఉండటం మూలాన ఈ పరిస్థితులన్నీ దాపురించాయి. ఏ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డిని కిందకి దింపేసి 11 సీట్లకు పరిమితం చేశాయో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి మీ ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంటే ఏం జరుగుతున్నట్టు మీరే ఆలోచించుకోవాలి. వీటన్నిటికీ ఎక్కడొక చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే మీకు కూడా సేమ్ ఓటమి ఖాయం అనేది ఖచ్చితంగా కనపడుతూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.